And some formats also I will forward you. Okay, some formats ఏవి అంటే 1 minute ma. So I forgot to send the formats, right? While reporting, okay, reports send చేస్తున్నప్పుడు ఓకేనా ఫార్మాట్స్ అనేవి ఉన్నాయి మా చెప్తాను. So where are those formats? Where I kept them? No. Okay. Yes, ma'am. Daily status email. Okay. Company format బట్టి ఉంటుంది మా. If they are saying, okay, what I'm saying, you can send as your vision అంటే కనుక okay, you can prepare like this, the format like this మా. డైలీ స్టేటస్ రిపోర్ట్ స్టేటస్ అప్డేట్ అనేది మనం మెయిల్ చేస్తూ ఉంటాం. ఓకే, సో ఎవరు మీరు మీ డేటా ఉంటుంది కంపోజ్ మెయిల్ చేస్తున్నప్పుడు ఈ ఫార్మాట్ లో మీరు రాసుకోండి. సో టీమ్ టెస్ట్ మేనేజర్ నేమ్, టెస్ట్ లీడ్ కదా మీరు రిపోర్ట్ చేసేది. టెస్ట్ లీడ్ ఇంక్లూడింగ్ సిసిలో టెస్ట్ మేనేజర్ ఉంటాడు. ఓకేనమ్మా, 2 test in the 2 project manager will be there, in CC lead will be there. Okay, you will be saying that I have performed the below task, ఈ రోజు ఈ టాస్క్ పర్ఫార్మ్ చేశాను అని చెప్పి వాట్ యూ హ్యావ్ డన్ అని ఇక్కడ మెన్షన్ చేశాను. See like this. సో మీరు ఇలా ఈ టెస్ట్ కేసెస్ మీరు ప్రిపేర్ చేసినప్పుడు యూ కమ్ అక్రాస్ సమ్ టెస్ట్ కేసెస్ డేటా కూడా అటాచ్ చేసి ఫార్వర్డ్ చేయాలి అతనికి. ఓకేనమ్మా, అండ్ దెన్ టుమారో ఏం చేయబోతున్నారు అనేది కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయిస్తారు. ఓకేనా, వీ విల్ కంటిన్యూ ఎగ్జిక్యూటింగ్ ద టెస్ట్ కేసెస్ అండ్ రిపోర్టింగ్ ద డిఫెక్ట్స్ సార్ అని చెప్పి ఇలా మీరు మెన్షన్ చేసేయచ్చు లాస్ట్ లో ఈ ఫార్మాట్. ఓకేనమ్మా, సీ హియర్. ఓకే, మంచిగానే ప్రిపేర్ చేశాను మా. ఓకే, సో వీ యూస్ టు సెండ్ లైక్ దిస్, అటాచ్ యువర్ టెస్ట్ కేసెస్ అని ఇలా మెన్షన్ చేశాను. అర్థమవుతుందా? అర్థమయ్యేటట్లుందనమ్మా? ఎవరు పంపిస్తున్నారు? ఓకేనమ్మా, ఎవరికి పంపిస్తున్నారు? ఓకేనమ్మా, సో నేను గ్రూప్ లో ఫార్వర్డ్ చేసేసాను నజీర్ మీకు. ఓకే, ఆల్రెడీ మీ గ్రూప్ లో నేను ఫార్వర్డ్ చేస్తున్నాను ఇవన్నీ. ఓకే, సో ఇది డైలీ స్టేటస్ అప్డేట్ మా. నెక్స్ట్ ఏమా స్టేటస్ అప్డేట్ అదేమా టెస్ట్ కేసెస్, టెస్ట్ సినారియోస్. ఓకే, ఇక్కడ చూడండి, రీటెస్టింగ్ రిగ్రెషన్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు రీటెస్టింగ్ రిగ్రెషన్ మేడం మాకు గ్రూప్ లో ఫార్వర్డ్ చేయండి. ఎస్ మా, నేను ఫార్వర్డ్ చేస్తాను శ్రీకాంత్. ఎస్ మా, మీరు రీటెస్టింగ్ లేకపోతే రిగ్రెషన్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు డేటా రిజల్ట్ వచ్చి ఇలా మనం స్టేటస్ కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్సెల్ షీట్ లో నేను కాపీ పేస్ట్ చేశాను ఇక్కడ. సో స్టేటస్ ఇన్ ప్రోగ్రెస్, ఇది ఇంకా డెవలపర్ ఇంకా ఫిక్స్ చేయలేదు, అందుకే స్టేటస్ ఇన్ ప్రోగ్రెస్ లో పెట్టేశాను. ఇదేమో క్లోజ్ అయిపోయింది అని చెప్పి నేను ఇక్కడ క్లోజ్డ్ అని మెన్షన్ చేశాను. ప్రొవైడింగ్ అది. ఓకే, రిజిస్టర్ ఇక్కడ. ఓకే, REGIS రిజిస్టర్ అన్ అకౌంట్ బై ప్రొవైడింగ్. ఓకే, ఇన్వాలిడ్ ఫోన్ నంబర్. ఓకేనా, సో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయా మీరు టైప్ చేస్తున్నప్పుడు పోయినాయి అవి. కాంటాక్టర్స్ అని ఉంది ఇక్కడ. displayed ma. Okay, 1 minute, I am doing corrections. Okay, displayed అని. ఓకే ఫైన్ మా. సో ఇలా మెన్షన్ చేసుకుంటారు మా. ఓకేనా, సో ఇది ఏమని మెన్షన్ చేశాను ఇక్కడ ఒకసారి రీడ్ చేయండి. వీ హ్యావ్ పర్ఫార్మ్ ద బిలో టాస్క్ అండ్ ఓపెన్ కార్ట్ అని చెప్పి రీటెస్టింగ్ పర్ఫార్మ్ చేసామా, రిగ్రెషన్ పర్ఫార్మ్ చేసామా. ఓకేనా, అండ్ దెన్ వీఆర్ ఎక్స్ప్లోరింగ్ ఆల్సో ఆన్ దిస్ అని చెప్పి మెన్షన్ చేశాను. టుడే నాట్ ఫౌండ్ ఎనీ ఇష్యూస్, ఏ డిఫెక్ట్స్ మనము ఫైండ్ అవుట్ అవ్వలేదు. ఇక్కడ రిజల్ట్ రీటెస్టింగ్ రిజల్ట్స్ ఏమేమి చేసామో ఇక్కడ మెన్షన్ చేశాను అంటున్నాను. ఓకేనా, వీ హ్యావ్ రీటెస్టెడ్ దెమ్ అండ్ చేంజ్ ద స్టేటస్ అకార్డింగ్లీ. రీటెస్ట్ చేసినప్పుడు అవి ఫిక్సా లేకపోతే ఓపెన్ లోనే ఉన్నాయా, ఇంకా ఇన్ ప్రోగ్రెస్ లోనే ఉన్నాయా అని చెప్పి ఇక్కడ అప్డేట్ చేశాను అని ఇక్కడ వాట్ మా వీ హ్యావ్ మెన్షన్ హియర్. అండ్ రిగ్రెషన్ టెస్టింగ్ లో ఏమని మెన్షన్ చేశాను చూడండి మా. సో వీ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ ద టెస్ట్ కేసెస్ ఫర్ ద ఎగ్జిస్టింగ్ ఫంక్షనాలిటీస్ అండ్ హ్యావ్ నాట్ ఫౌండ్ ఎనీ డిఫెక్ట్స్ అని చెప్పి రిగ్రెషన్ పర్ఫార్మ్ చేసినప్పుడు ఏ డిఫెక్ట్స్ రాలేదు, ఇట్స్ వర్కింగ్ ప్రాపర్లీ అని చెప్పి మెన్షన్ చేశాను. ఓకే, సో రెఫర్ ద డాక్యుమెంట్స్ అంటే మీరు ప్రిపేర్ చేసిన టెస్ట్ కేసెస్, ఎగ్జిక్యూట్ చేసిన టెస్ట్ కేసెస్ ఉంటాయి కదమ్మా, అది మీరు అటాచ్ చేసి పంపించాలి. అండ్ దెన్ టాస్క్ ప్లాన్ ఫర్ టుమారో అని కూడా ఇలా కూడా మెన్షన్ చేస్తాము. ఓకేనా, వి విల్ ఎక్స్ప్లోర్, వీఆర్ ట్రైయింగ్ టు ఎక్స్ప్లోర్ ఆన్ దిస్ ఈ-కామర్స్ అప్లికేషన్ అన్నట్టు నేను మెన్షన్ చేశాను. ఓకే, సో దిస్ ఇస్ వాట్ రిగ్రెషన్ టెస్టింగ్ కి ఒక మెయిల్ పెట్టాలనుకుంటే ఈ ఫార్మాట్ లో మీరు పెట్టుకోవచ్చు. ఓకే, యూజ్ దిస్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్.
ఓకేనా. సో ఫైన్ కదమ్మా. సెంటెన్స్ ఫార్మేషన్ లో కొంచెం ఇబ్బంది అవుతుంది మీకు, కొంచెం రెఫరెన్స్ కోసం పెట్టుకోండి. ఓకే, ఎలా ఫార్వర్డ్ చేయాలి ఏంటి అని చెప్పి టెన్షన్ అవుతుంది అప్పుడు. ఓకే, సో అందుకని ఫార్వర్డ్ చేస్తున్నాను. దెన్ ఏంటి మాది టెస్ట్ సినారియోస్. ఓకే, బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్. ఓకే, రిక్వైర్మెంట్స్ స్టడీ చేసిన తర్వాత టెస్ట్ సినారియోస్ మేము ప్రిపేర్ చేసాము అని చెప్పి ఆ టెస్ట్ సినారియోస్ ప్రిపేర్ చేసిన ఎక్సెల్ షీట్ ఉంటుంది కదా, అటాచ్ చేసేసేయాలి. ఇలా అనేది ఇలా మనం మెన్షన్ చేస్తాం. హై లీడ్ అని మెన్షన్ చేస్తున్నాను. లీడ్ కి ఫార్వర్డ్ చేస్తారు కదా, సో అందుకని లీడ్ అని మెన్షన్ చేస్తున్నాను. We have identified the list of all the test scenarios for this OpenCart application. Please review them. మేము ఐడెంటిఫై చేసాము టెస్ట్ సినారియోస్ ని, మీరు రివ్యూ చేస్తే మీరు మాకు అప్రూవల్ ఇచ్చేస్తే కనుక వీ విల్ ప్రొసీడ్ ఫర్ ప్రిపేరింగ్ టెస్ట్ కేసెస్ సార్ అని చెప్పి మీరు మెయిల్ పెట్టేస్తారు. ఓకేనా. సో లాస్ట్ ఆప్షన్ చూడండి. వన్స్ దీస్ సినారియోస్ ఆర్ రివ్యూడ్ అండ్ అప్రూవ్డ్ వీ విల్ స్టార్ట్ క్రియేటింగ్ ద టెస్ట్ కేసెస్ సార్ అని చెప్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ నోట్ ఇక్కడ ఏం మెన్షన్ చేశానంటే అటాచ్ చేయాలి. ఏవి టెస్ట్ సినారియోస్ మీరు ప్రిపేర్ చేసి ఉంటారు కదా, ఓన్లీ టెస్ట్ సినారియోస్. ఆ టెస్ట్ సినారియోస్ ని మీరు ఫార్వర్డ్ చేస్తారు, అటాచ్ చేసి ఫార్వర్డ్ చేసేస్తారు మీరు. ఓకే, ఇక్కడ లీడ్ కి ఓకే టెస్ట్ లీడ్ అని పెట్టేస్తాను. లీడ్ కి ఫార్వర్డ్ చేస్తారు. ఓకేనా. నౌ టెస్ట్ కేసెస్ మీరు ప్రిపేర్ చేసిన టెస్ట్ కేసెస్ కోసం లాస్ట్ వన్ మా. సో టెస్ట్ కేసెస్ స్టేటస్ ఈమెయిల్. సో లైక్ దిస్ మీరు ప్రిపేర్ చేసిన వేటికి ఓకే వీ హ్యావ్ క్రియేట్ ద టెస్ట్ కేసెస్ ఫర్ ద బిలో ఫంక్షనాలిటీ సార్. రిజిస్టర్, లాగిన్, లాగౌట్, ఫార్వర్డ్ పాస్వర్డ్ కి నేను వాట్ మా వీ హ్యావ్ ప్రిపేర్ ద టెస్ట్ కేసెస్, ప్లీజ్ రివ్యూ దీస్ అని చెప్పి మీరు మెయిల్ పెట్టాలి. ఓకే, సో ఇవన్నీ తీసేసి ఏమని పెడతానమ్మా, టెస్ట్ లీడ్ కా ఓకేనా, లేకపోతే టెస్ట్ మేనేజర్ కా ఓకే ఇలా అని మెన్షన్ చేయండి. ఓకేనమ్మా. అతను అప్రూవల్ ఇచ్చేసిన తర్వాత ఓకే ఇదంతా బానే ఉంది మీరు క్యారీ ఆన్ అవ్వండి అని అనేస్తారు. ఓకేనా. ఇలా మెయిలింగ్ తో వద్దు, ఓన్లీ ఫోన్ తోనే మీరు కమ్యూనికేట్ అవుతారు అంటే కనుక సో డైరెక్ట్ కూడా ఉంటుంది ఆఫీస్ లో, డైరెక్ట్ నే మీరు మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు మీరు సబ్మిట్ చేస్తారు. ఓకేనమ్మా. సో డైరెక్ట్ ఉన్నా కూడా మెయిలింగే అమ్మా, కమ్యూనికేషన్ మెయిలింగే. ఓకేనా. సో దిస్ ఇస్ వాట్ we will continue creating test cases for remaining functionalities of the application sir అని పెట్టేసేయండి. ఇది టాస్క్ ఫర్ టుమారో అన్నట్టు హెడ్డింగ్ పెట్టేసి ఇలా మెన్షన్ చేస్తారు. And attach those prepared test cases. He will review and he will provide you the feedback. Okay. So this is what మన email updates, status updates ఇలా మెయిల్ చేస్తూ ఉంటాం. ఓకే కదవా. సో what is this? If you have any queries, okay, queries ఉన్న వాటికి చూడండి. We have started exploring the application sir. Okay, we come across the below doubts ఉన్న వాటికి అన్ని ఏ రిక్వైర్మెంట్స్ మీద మీకు అర్థం కాలేదు ఆర్సీఎన్ టెంప్లెట్ లో కదా మెన్షన్ చేసేది, ఆ ఆర్సీఎన్ టెంప్లెట్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఫాలో చేస్తారు. కొన్ని కంపెనీస్ లో ఎలా అంటేమా ఇలా కూడా వాళ్ళ ఫార్మాట్ లో ఫార్వర్డ్ చేస్తారు. మేమైతే ఇలా ఫార్వర్డ్ చేసేవాళ్ళం. ఓకేనమ్మా. ఏవే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అని పెట్టి ఏంటవి మీ డౌట్స్ ఏంటి, మీ క్వైరీస్ ఏంటి ఇక్కడ మీరు మెన్షన్ చేసేస్తారు. అక్కడ మనకు వెయిట్ ఆఫ్ ది ప్రోడక్ట్ మెన్షన్ చేయలేదు కదా, నేను వెయిట్ ఆఫ్ ది ప్రోడక్ట్ ని నేను ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్, ఎలా టెస్ట్ చేయాలి అని మెన్షన్ చేస్తున్నాను. ఇక్కడ వెయిట్ ఆఫ్ ది ప్రోడక్ట్ లేదు కదా అక్కడ. మళ్ళీ అవైలబిలిటీ స్టాక్, లిమిటెడ్ స్టాక్, అవుట్ ఆఫ్ స్టాక్ అది మనకి ఎలా తెలిసి మనం ఎలా టెస్ట్ చేయాలి సార్ అని అడుగుతున్నాను. ఇక్కడ కూపన్ కోడ్స్ మీకు కూపన్ కోడ్స్ మనం ఇవ్వండి మేము టెస్ట్ చేస్తాము, సో ఎలా టెస్ట్ చేయాలి ఆ కూపన్ కోడ్స్ ఫంక్షనాలిటీని అని ఇంకోటి కూడా అడుగుతున్నాను. అండ్ షిప్పింగ్ కాస్ట్, ట్యాక్సెస్ మిగతా మాడ్యూల్స్ చూసారమ్మా. షిప్పింగ్ కాస్ట్, taxes దగ్గర what it is doing, can you share how the shipping cost and taxes are calculated for the products being purchased? ఓకే, గిఫ్ట్ కార్డ్స్ ఉన్నాయి కదమ్మా, కొన్ని గిఫ్ట్ కార్డ్స్ పేజ్ కూడా ఉంది కదా. ఓకే, షేర్ మీ సమ్ గిఫ్ట్ కార్డ్ సార్, ఓకే నేను టెస్ట్ చేస్తాను అని ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఓకేనమ్మా. సో ఇలా ఏవేవి క్వైరీస్ ఉన్నాయో మీకు ఏవేవి అర్థం కాలేదో అవన్నీ మీరు ఫార్వర్డ్ చేయొచ్చు మెయిల్. ఓకే, ప్లీజ్ ప్రొవైడ్ మీ ద డీటెయిల్ ఇన్ఫర్మేషన్ సో దట్ ఐ కెన్ టెస్ట్ ఇట్ అని అంటున్నాను. టాస్క్ ఫర్ టుమారో వీ విల్ కంటిన్యూ ఎక్స్ప్లోరింగ్ ద అప్లికేషన్ సార్ అని మెన్షన్ చేసేసాను. కైండ్లీ క్లియర్ అవర్ డౌట్ సార్ అని మెన్షన్ చేస్తున్నాను. ఓకేనా. దెన్ హీ విల్ సీ యువర్ మెయిల్ అండ్ హీ విల్ ట్రై టు కమ్యూనికేట్ విత్ యూ దెన్. ఓకేనమ్మా. సో ఫైన్ రైట్. సో ఇవన్నీ నేను ఫార్వర్డ్ చేస్తానమ్మా. సో ఏంటి మాది, సో లీడ్ అని పెడతాను, మీకు అండర్స్టాండ్ అవుతుంది ఎవరికి ఫార్వర్డ్ చేసుకుంటారు అని.
Okay, no? So find that. I will forward this, okay, later after the class. Okay, ma? So this is all the updates, status updates, okay? So and so date na, okay na? Status update అని సబ్జెక్ట్ లో పెట్టేస్తారు. సో అండ్ సో డేట్ కూడా మెన్షన్ చేయాలి. ఈ రోజు స్టేటస్ అప్డేట్, ఓకే, గమనించండి అని చెప్పి డేట్ కూడా మెన్షన్ చేస్తారు. సబ్జెక్ట్ లోనే మెన్షన్ చేస్తారు. ఓకేనా? సో ఫైన్, రైట్? ఎస్ మా. నౌ కమ్ టు ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మా. కమ్ టు ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్. The first question from what ma? Manual testing. Manual testing ma. So can you, first question kadama idi? Definition. What is software testing? Software testing ante enti? And roles and responsibilities. Roles and responsibilities of a software tester. Of a testing. Okay. So definite question ma idi. So now, okay. What is it ma? Wait, I have already written them. Okay. So what is static testing? Static testing ante enti ani adigaru. Okay. So ఇవన్నీ నేను రాస్తున్నవి కాదు, అడుగుతున్న ఇంటర్వ్యూస్ లో అడిగిన క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే, స్టాటిక్ టెస్టింగ్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, దెన్ స్టాటిక్ టెస్టింగ్ లో కదా, ఇది నేను ఆల్రెడీ చెప్పాను. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ టెస్టర్స్? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ టెస్టర్స్ ఇన్ స్టాటిక్ టెస్టింగ్? Okay, what is the role of testers in static testing ma? What all the test cases you have prepared, you have to review, right? Reviewing your prepared test cases is the role of testers in static testing. Static testing అంటేనే రివ్యూ కదా, అందుకే మనకు కూడా రివ్యూ ఉంటుంది. సో ఆ రివ్యూని ఏమంటాము? అదే అనమాట వాట్ మా రోల్ ఆఫ్ టెస్టర్స్ ఇన్ స్టాటిక్ టెస్టింగ్. దట్ యూ నీడ్ టు టెల్ మా. నెక్స్ట్ ఏంటి మా? దెన్ వాట్ ఈస్ సిస్టమ్ టెస్టింగ్ అని అడుగుతున్నారు. ఓకే, యూనిట్ టెస్టింగ్ మా. యూనిట్ అండ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ రెండు కంబైన్ చేసేస్తున్నాను. యూనిట్ అండ్ ఇంటిగ్రేషన్ టెస్టింగ్ అడిగారు. వాట్ ఈస్ యూనిట్ టెస్టింగ్? యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటి మా? వ్యాలిడేటింగ్ సింగిల్ మాడ్యూల్ అట్ ఏ టైం. Yes ma, module of a software, single module of a software at a time. Who is doing this unit testing? Developer will be performing, only developer will be performing unit testing. Integration testing, once the unit testing is completed, all the source code units are available, then we will be integrating all the source code units and checks the interaction between the modules. That is called integration testing. Integration testing will be performed by both kadama, developers and testers iddaru. Okay na? So testers will be checking the flow between the modules from the front end view by clicking the options. Okay. So now another ma, what is system testing? System testing ante enti ani adugutunnaru. Okay, in that inko question adiginavi, what are different types of testings available ani annaru. What are different types of testings ani annaru. Can you please tell me what are different types of testing? Mock testing, sanity testing, retesting, regression testing. Yes ma. So different types of డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ అనగానే మనం ఏం చెప్పాలమ్మా? ఆ పాయింట్స్ ఉన్నాయి కదమ్మా, స్మోక్, శానిటీ, రిగ్రెషన్, అవన్నీ చెప్పుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి అన్ని అడిగేస్తున్నారు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ అని అన్నారు. ఓకే, అండ్ వాట్ ఈస్ ఇన్పుట్ డొమైన్ టెస్టింగ్? ఇన్పుట్ డొమైన్ టెస్టింగ్ తెలుసు కదమ్మా. వాట్ ఈస్ ఇన్పుట్ డొమైన్ టెస్టింగ్? వాట్ ఈస్ ఇన్పుట్ డొమైన్ టెస్టింగ్? Positive testing and negative testing. Yes ma, correct kadama. Checking the functionality with both valid inputs and invalid inputs is called input domain testing. Okay, positive and negative combination. Okay na ma? Yes please. What is performance testing? Performance testing compulsory question untundi ma. Compulsory question. Types of performance testing ఏవి మా? అండ్ టైప్స్ కూడా చెప్తున్నాను. అండ్ ఇట్స్ టైప్స్. సో ఏవి మా పర్ఫార్మెన్స్ టెస్టింగ్ టైప్స్? ఏవి? Overload, లోడ్ అండ్ స్ట్రెస్, దెన్ వాల్యూమ్. Yes ma. yes ma'am. Load, stress and volume, those comes under performance testing.
If you are checking the application performance within the given load, then it is called as a within the given limit of a load, then it is called as load testing. And beyond the load, okay, that is called stress testing kadama. Now no ma, so what is it ma? What is ma exploratory testing mana adigina, exploratory testing. Yes ma, exploratory testing అని అన్నారు. ఓకే, వాట్ ఈస్ హాట్ ఫిక్స్ టెస్టింగ్, హాట్ ఫిక్స్ ఇన్ టెస్టింగ్ అని అన్నారు. ఎస్ మా, ఇది కొత్త వర్డ్ కదమ్మా, హాట్ ఫిక్స్ ఇన్ టెస్టింగ్ అని అన్నారు. మన రీసెంట్ గా ఒక స్టూడెంట్ అటెండ్ అయింటే ఈ క్వశ్చన్ అడిగారంట, హాట్ ఫిక్స్ అంటే ఏంటి మా? ఓకే, నాకు కూడా కొత్తగానే అనిపించింది మా. ఓకే, సో వాట్ ఈస్ దట్ మా హాట్ ఫిక్స్ ఇన్ టెస్టింగ్ అంటే మా, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ హై ప్రయారిటీ హై సివియారిటీ డిఫెక్ట్, హై సివియారిటీ అండ్ హై ప్రయారిటీ ఓకే గురించి చెప్తున్నారు ఇక్కడ. హాట్ ఫిక్స్ అంటే మా ఇమ్మీడియట్ గా ఫిక్స్ చేయాలి. వాట్ ఆర్ ద డిఫెక్ట్స్ వాస్ ఫౌండ్ బై ద టెస్టర్, ద డెవలపర్ హ్యాస్ టు ఫిక్స్ ఇట్ ఇమ్మీడియట్లీ, దట్ ఈస్ కాల్డ్ హాట్ ఫిక్స్ ఇన్ టెస్టింగ్. ఎస్ మా, రెఫర్ చేయండి, గూగుల్ చేయండి, అదే అనమాట మీనింగ్ హాట్ ఫిక్స్ ఇన్ టెస్టింగ్ అంటే. ఓకే, న్యూ వర్డ్. ఓకే, సో రీసెంట్ గా అడిగిన క్వశ్చన్ అమ్మా. ఎక్స్ప్లోరేటరీ టెస్టింగ్ అంటే ర్యాండమ్ గా టెస్ట్ చేయడం కదా. Yes, my explore when you don't have the skills, then exploring on the project by taking the help of the lead or by taking referring the documentation, okay, and taking the help of search engines and conducting, okay, testing is called explorative testing, random ga. Okay, when you don't have the skills at that time explore cheyadam. Yes please. Then ma మంకీ టెస్టింగ్ అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, మంకీ టెస్టింగ్ కూడా. సో అందుకే వాట్ ఆర్ ఓకే ఫంక్షనల్, ఓకే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అని అన్నేస్తున్నాను ఒకేసారి. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షనల్ అండ్ నాన్ ఫంక్షనల్ కూడా ఒకేసారి ఒకే క్వశ్చన్ లో అన్ని వచ్చేస్తాయి. నాన్ ఫంక్షనల్ ఓకే టెస్టింగ్ టైప్స్. హాట్ ఫిక్స్ అంటే హై సివియారిటీ అండ్ హై ప్రయారిటీ. అవునుమా, సో ఫిక్సింగ్ ద డిఫెక్ట్, ద డెవలపర్ హ్యాస్ టు ఫిక్స్ ఇట్ ఇమీడియట్లీ. ఓకే, వాటి ఏమంటామంటే హాట్ ఫిక్సింగ్ టెస్టింగ్ అని అంటున్నారు. వాట్ ఈస్ హాట్ ఫిక్సింగ్ టెస్టింగ్ అంటే హై సివియారిటీ అండ్ హై ప్రయారిటీ ఉన్న డిఫెక్ట్ ఏమంటామంటే హాట్ ఫిక్స్ అని అంటున్నారు. ఓకే, సో నా మ్యామ్ మరి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ అంటే అదే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ లో బోత్ మీరు కంబైన్ గా చెప్పేసేయండి. నా ఇక్కడ మెన్షన్ చేశానన్నా, ఓకే నో కన్ఫ్యూజన్. ఇక్కడ రెండు చెప్పేయాలి, ఫంక్షనాలిటీ టెస్టింగ్ టైప్స్, నాన్ ఫంక్షనాలిటీ టెస్టింగ్ టైప్స్ కూడా లిస్ట్ చెప్పేసేయాలి. ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేశాను అనుకుంటున్నారు, ఇక్కడ మీకు మెన్షన్ చేశానని నాకు తెలియలేదు. నేను తీసేనా ఈ క్వశ్చన్ అయితే? ఎస్ మా, ఎస్ మళ్ళీ రిపీట్ అయ్యింది. వాట్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ అంటే అన్ని వస్తాయి, అందులోనూ ఫంక్షనాలిటీ వస్తాయి, నాన్ ఫంక్షనాలిటీ కూడా వస్తాయి. ఎస్ ప్లీజ్. నెక్స్ట్ మా, నెక్స్ట్ చెప్పండి మా, ఇంకా ఏం మిస్ చేసామా మనం? యూనిట్ ఇంటిగ్రేషన్, ఓకే డిఫరెంట్ టైప్స్, సిస్టమ్ టెస్టింగ్, యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. వాట్ ఈస్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ కూడా ఇందులోనే వచ్చేస్తుంది కదా. యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెస్టింగ్ లోనే వచ్చేస్తుంది. సో పర్టికులర్ గా వాట్ ఈస్ ఆల్ఫా అండ్ బీటా టెస్టింగ్, వాట్ ఈస్ ఆల్ఫా అండ్ బీటా టెస్టింగ్. ఓకే, అండ్ దెన్ can you please tell me now alpha and beta testing ki difference enti, definitions చెప్పండి. then ఇంకా ఏం చేసామా? so now come explain about STLC ma. explain about STLC, definite question ఉంటుంది. STLC definite question. next explain about ఇంకో క్వశ్చన్ కూడా, explain about bug life cycle, definite questions ఇవి. bug life cycle ఆ స్టేటస్ ఉన్నాయి కదా, అవి క్లియర్ గా చెప్పాలి. STLC గురించి, బగ్ లైఫ్ సైకిల్ గురించి. అండ్ వాట్ ఈస్ సివియారిటీ అండ్ వాట్ ఈస్ ప్రయారిటీ, సివియారిటీ అండ్ ప్రయారిటీ. ఓకే, ఎగ్జాంపుల్స్ ఆ కాంబినేషన్ చెప్పండి మా, కాంబినేషన్ ఎగ్జాంపుల్స్. Difference between black box testing and white box testing.
ఎస్ మా రేర్ అడుగుతున్నారు. ఓకే, అడిగితే కనుక ఈజీనే కదా చెప్పడం. ఓకే, డిఫరెన్సెస్ బిట్వీన్ ఎస్ మా డిఫరెన్స్ బిట్వీన్ వైట్ బాక్స్ అండ్ బ్లాక్ బాక్స్ టెస్టింగ్. ఓకే, రేర్ మా అవన్నీ కాంబినేషన్ ఎగ్జాంపుల్స్ అంటే సివియారిటీ అండ్ ప్రయారిటీ. హై సివియారిటీ హై ప్రయారిటీ, లో సివియారిటీ హై ప్రయారిటీ, హై సివియారిటీ లో ప్రయారిటీ, నెక్స్ట్ రెండు లో సివియారిటీ లో ప్రయారిటీ. ఈ కాంబినేషన్స్ తో ఎగ్జాంపుల్. ఓకేనమ్మా, నెక్స్ట్ అమ్మా బగ్లెట్ సైకిల్ వచ్చిందమ్మా. ఎస్, వాట్ ఆర్ ద రిజెక్ట్ రీజన్స్? వాట్ ఆర్ ద రిజెక్ట్ రీజన్స్? వాట్ ఆర్ ద డిఫెక్ట్? ఓకే, రిజెక్ట్ రీజన్స్. ఓకే, అక్కడ చిన్న బాక్స్ అని మెన్షన్ చేశాను బగ్లెట్ సైకిల్ లో. అవి డిఫెక్ట్ రిజెక్ట్ చేసే రీజన్స్. ఎవరు రిజెక్ట్ చేస్తారు? డెవలపర్. డ్యూ టు ఎన్హాన్స్మెంట్ పర్పస్. ఓకే, డ్యూ టు ఇన్ఫర్మేషన్ నాట్ క్లియర్. ఓకే, సో డ్యూ టు వాట్ ఇస్ దట్ మా ఇంకా as per the design, then it is Difference not between QA and QC. QA and QC na. Okay, quality analyst and quality and controller. Okay, Assurance. Quality assurance and assurance. quality control. అడిగారమ్మా ఇంటర్వ్యూలో అడిగారా? ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ అలాగే డిఫరెన్స్ బిట్వీన్ ప్రోడక్ట్ అండ్ ప్రాజెక్ట్ కూడా అడిగారంట. అవునమ్మా. ఓకే, క్వాలిటీ అష్యూరెన్స్ మా ఇది డెవలపర్స్ గురించి. అండ్ క్వాలిటీ ఏదమ్మా కంట్రోల్. ఓకే, QA అండ్ QC. క్వాలిటీ అష్యూరెన్స్ అంటే మీరు చెప్పాల్సింది డెవలపర్స్ గురించి. ఓకే, అండ్ క్వాలిటీ కంట్రోలర్ అంటే మనం. ఓకేనా, ఇంకోటి ఏంటమ్మా? సో ఏది చెప్పారు? డిఫరెన్స్ బిట్వీన్ ఏది మాది? డిఫరెన్స్ బిట్వీన్ ప్రోడక్ట్ అండ్ ప్రాజెక్ట్. ప్రోడక్ట్ అండ్ ప్రాజెక్ట్ అండ్ ప్రోడక్ట్. ఓకే, తెలిసింది. ఇది ఈజీనే కదమ్మా, చెప్పచ్చు టకటక అని చెప్పేసేయండి. ఆల్మోస్ట్ ఆల్ టాపిక్స్ మా ఈజీనే. మాన్యువల్ టెస్టింగ్ అంటే స్టాటిక్ టెస్టింగ్, డైనమిక్ టెస్టింగ్, స్టాటిక్ అండ్ డైనమిక్ టెస్టింగ్. డెఫినేషన్ అంటే వాలిడేషన్, వెరిఫికేషన్. డెఫినేషన్స్ నేర్చుకోండి. ఓకే, వాట్ ఆర్ ద రిజెక్ట్ రీజన్స్ మెన్షన్ చేశానమ్మా. ఓకే, STLC. ఓకే, అజైల్ ప్రాసెస్ మెయిన్. ఓకే, ఎక్స్ప్లెయిన్ అబౌట్ అజైల్ ప్రాసెస్ అని డెఫినెట్ క్వశ్చన్. ఓకే, అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ స్క్రమ్ అండ్ అజైల్ కదమ్మా. అజైల్, స్క్రమ్ కి అజైల్ కి డిఫరెన్స్ ఏంటి? స్క్రమ్ ఇస్ అ ఫ్రేమ్వర్క్ సార్ టు బిల్డ్ ద ప్రాజెక్ట్ and Agile by following Agile principles. Agile is it is a defined process to build a project. Kadama? Yes, please. Inkama? Ivi points important kadama. Agile process gurinchi definite question untundi. Defect leakage. Yes, ma Surekha. What is defect leakage? Adigina question amma idi. Defect leakage ante at the time of a client testing. Okay, if any defect occurs, then it is called as defect leakage. Kadama? Yes, please. During UAT. Okay. Next. RTM. What is RTM? Anna adigina question kuda amma. What is RTM? RTM. Requirement Traceability Matrix. RCN అడగట్లేదు, RTM అడుగుతున్నారు. Which document reference you are following అని అడిగితే FRS లేకపోతే SRS డాక్యుమెంట్స్ సార్ అని చెప్పండి. సో నౌ అజైల్ కవర్ అయింది కదమ్మా స్టార్టింగ్ నుంచి. ఎస్ ప్లీజ్. నౌ వాట్ ఈస్ జీరా? జీరా అంటే ఏంటి? జీరా ఈజ్ ఎ బగ్ ట్రాకింగ్ టూల్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఏ బగ్ ట్రాకింగ్ కాదు కదా, టెస్ట్ మేనేజ్మెంట్ టూల్ అండ్ ఆల్సో అజైల్ మేనేజ్మెంట్ టూల్. Okay, used to track the bugs, used to what is it ma? Test the what ma? Used to track the defects. Main purpose of Jira is used to track the defects. It is a open source tool. Open source tool called licensed one. Sorry, it is a licensed one. Okay. Now, what are issue types inside Jira? What are issue types? What is issue? What is issue? What is issue in Jira?
and what are the types, okay, of issues. Okay, yes kadama, what is issue means the task to complete is called issue. Issue types వచ్చి what are those ma? Bug, story, epic, task, and then ma bug, epic, story, task, and then ఇంకోటి ఏంటి మా స్టోరీ వచ్చి ఇంకోటి ఏంటి మా టాస్క్ ఇచ్చాను, టాస్క్ ఉంది, బగ్, స్టోరీ, టాస్క్. ఏవేవి? బగ్, స్టోరీ, టాస్క్, ఇంకోటి ఏంటి? స్టోరీ, యూజర్ స్టోరీ క్రియేట్ చేయడానికి, బగ్ రిపోర్ట్ చేయడానికి, టాస్క్ ఏమైనా క్రియేట్ చేయడానికి, ఇంకోటి ఏదో ఉంది మా, ఒకసారి రెఫర్ చేయండి జీరా ఓపెన్ చేసి ఇష్యూ టైప్ లో. టాస్క్ అండ్ దెన్ ఎపిక్ మా, ఎపిక్ కదా, ఎస్ అది ఎపిక్ మర్చిపోయాం. ఓకే, సో దిస్ ఇస్ వాట్ మా వీటి గురించి. ఎపిక్ అంటే తెలుసు కదమ్మా, స్క్రమ్ సెరమనీస్, డిఫరెన్స్ బిట్వీన్ స్క్రమ్ అండ్ అజైల్, అండ్ దెన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ అజైల్ ప్రాసెస్, అండ్ దెన్ ఇక్కడ మనం మెన్షన్ చేసేయచ్చు ఇంకోటి క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ అని అనేస్తారు, ఎక్స్ప్లెయిన్ అబౌట్. ఓకే, స్క్రమ్ సెరమనీస్ అని అంటున్నారు. స్క్రమ్ సెరమనీస్ అంటే స్క్రమ్ టెర్మినాలజీస్ మా. ఎపిక్ అంటే యూజర్ స్టోరీ అంటే, స్ప్రింట్ అంటే, ఓకే, బ్యాక్లాగ్ అంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ బ్యాక్లాగ్స్, ప్రోడక్ట్ బ్యాక్లాగ్, స్ప్రింట్ బ్యాక్లాగ్, ఓకేనా, ఇవన్నీ చెప్పుకుంటా వెళ్ళాలి. ఓకే, స్ప్రింట్ స్క్రమ్ మీటింగ్, స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్, వీటి గురించి. ఓకే, సో స్క్రమ్ సెరమనీస్ అని అడుగుతున్నారు మా. సో ప్రిపేర్ ఏ టెస్ట్ కేస్. ఓకే, ప్రిపేర్ ఏ టెస్ట్ కేస్ కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. ప్రిపేర్ ఏ టెస్ట్ కేస్ అండ్ లాగిన్ కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది మా. ఎక్కడైనా వెళ్ళండి, లాగిన్ అని అడుగుతున్నారు. ఓకేనా, సో ప్లీజ్ రెఫర్ దట్. ఏటీఎం మిషన్ పైన కూడా అడిగారు, ప్రిపేర్ ఏ టెస్ట్ కేస్ అండ్ ఏటీఎం మిషన్. ఓకే, ఓన్లీ నెగిటివ్ అని అన్నారు, ఓన్లీ నెగిటివ్ టెస్ట్ కేసెస్ అని అన్నారు. ఓకే, లేకపోతే ఇంకా ఎలా అడుగుతారంటే ప్రాక్టికల్ గా 2 మాడ్యూల్స్ ఇచ్చేస్తారు. ఓకే, ఒక వెబ్సైట్ శాంపుల్ డెమో వెబ్సైట్ ఓపెన్ చేసి 2 మాడ్యూల్స్ ఇచ్చేసి ఆ 2 మాడ్యూల్స్ ని టెస్ట్ చేయండి యాజ్ ఇట్ ఈస్, ఐ మీన్ ప్రిపేర్ ఏ టెస్ట్ కేస్ అని అంటున్నారు, టెస్ట్ చేయండి అంటున్నారు. మ్యామ్ ఇది టెస్ట్ కేసెస్ అంటే టెంప్లెట్ యూస్ చేసి రాయొచ్చా, లేకపోతే నార్మల్ టెస్ట్ అది స్టెప్స్ లాగా రాస్తే అయిపోతుంది ఒకవేళ? ఎస్ మా, పేపర్ పైన ఇచ్చి రాయండి అంటే స్టెప్స్ రాసేసేయండి, అదంతా ఎక్సెల్ షీట్ లో రాసినట్టు అవసరం లేదు. ఓకేనా, లేదు సిస్టమ్ ఇచ్చి రాయండి అంటే అప్పుడు మీరు ఏం చేస్తారంటే నీట్ గా హెడ్డింగ్స్ పెట్టి యాజ్ ఇట్ ఈస్ స్టెప్స్ ఎలా రాసుకుంటున్నామో అలా ప్రెజెంట్ చేయాలి. ఎస్ మ్యామ్. ఓకే మ్యామ్, ఓకే. ఎస్ మ్యామ్. స్క్రమ్ సెరమనీస్ అంటే స్క్రమ్ సెరమనీస్ ఇవి కదా ఆనంద్, స్క్రమ్ టెర్మినాలజీస్. పిక్ అంటే ఏంటి, స్టోరీ అంటే ఏంటి. ఎస్ మ్యామ్. ఏమైనా మిస్ చేసామా? యూజ్ చేస్తున్నప్పుడు కొన్ని డిఫరెంట్ టెర్మినాలజీస్ ఉన్నాయన్నమాట. ఆ టెర్మినాలజీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ద ఈవెంట్స్ విచ్ టుక్ ప్లేస్ ఇన్ ద స్క్రమ్ ఫ్రేమ్వర్క్, వాటిని ఏమంటామంటే స్క్రమ్ సెరమనీస్ అని అంటాం. అవి ఏవి అంటే ఎపిక్, బ్యాక్లాగ్, స్ప్రింట్ ప్లానింగ్. ఓకే, ఇవన్నీ ఏమంటాము స్క్రమ్ సెరమనీస్ అని అంటాం. ఇంకా స్క్రమ్ మీటింగ్, స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్, స్ప్రింట్ రివ్యూ, స్టోరీ పాయింట్స్ అసైనింగ్, ఇవన్నీ స్క్రమ్ సెరమనీస్. సో ఆ డెఫినేషన్స్ పర్టికులర్ గా ఏదైనా అడగొచ్చు, స్క్రమ్ సెరమనీస్ లో ఉన్న ఏ డెఫినేషన్ అయినా అడగొచ్చు మా. ఎపిక్ అంటే ఏంటి, సో పర్టికులర్ గా ఇదే అడుగుతారని కాదు, ఏదైనా అడగొచ్చు. బ్యాక్లాగ్, ఎన్ని టైప్స్ ఆఫ్ బ్యాక్లాగ్స్ ఉన్నాయి, ప్రోడక్ట్ బ్యాక్లాగ్, స్ప్రింట్ బ్యాక్లాగ్, వాటి యొక్క డిఫరెన్స్ ఏంటి. ఓకే, స్క్రమ్ మీటింగ్ కి స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్ కి డిఫరెన్స్ ఏంటి. స్క్రమ్ మీటింగ్ ఎవ్రీ డే విల్ హెల్డ్, స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్ అట్ ద ఎండ్ బిఫోర్ రిలీజ్ కదమ్మా. ఎస్ ప్లీజ్, స్ప్రింట్ రివ్యూ చేస్తారనమాట, అదే అనమాట అక్కడ జరుగుతుంది స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్ లో. డిఫెక్ట్స్ అన్ని క్లోజ్ అయ్యాయి లేదా అని, ఓకేనా, ఇష్యూస్ అన్ని క్లోజ్ అయ్యాయి లేదా అని. ఎస్ మా ప్లీజ్. ఓకే డన్. ఇంకా ఏమైనా మిస్ చేసామా ఇక్కడ మనం క్వశ్చన్స్ ఏమన్నా? సో మీకేమైనా, మీరు ఏమైనా ఫేస్ చేసింటామా ఇంటర్వ్యూ, ఎవరైనా అటెండ్ అయ్యారమ్మా ఒకరైనా? వాటర్ ఫాల్ మోడల్, వి మోడల్, శిరీష రేర్ మా అడగడము. కానీ వాటర్ ఫాల్ మోడల్ ఓకే, అజైల్ ప్రాసెస్ వస్తున్నప్పుడు అజైల్ ప్రాసెస్ కంటిన్యూషన్ తో వాట్ ఈస్ వాటర్ ఫాల్ మోడల్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో వాటర్ ఫాల్ మోడల్ గురించి, వాట్ ఈస్ వాటర్ ఫాల్ మోడల్.
ఓకేనా? bug life cycle. బగ్ లైఫ్ సైకిల్ మెన్షన్ చేశాను, ఇక్కడే ఉంది. బగ్ లైఫ్ సైకిల్ దగ్గర సివియారిటీ ప్రయారిటీ దగ్గర STLC నుంచి ఇక్కడ క్వశ్చన్స్ వచ్చేసాయి. టెస్ట్ ఎన్విరాన్మెంట్. వాట్ ఈస్ టెస్ట్ ఎన్విరాన్మెంట్? టెస్ట్ బెడ్ అని కూడా అనొచ్చు. ఓకే, సో కన్ఫ్యూజ్ అవ్వకుండా we need to say the definition of environment only. మా టెస్ట్ ప్లాన్ చెప్పలేదు కదా. వాట్ ఈస్ టెస్ట్ ప్లాన్? టెస్ట్ ప్లాన్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నాట్ ఎ టూల్ మా. ప్లాన్ డాక్యుమెంటేషన్ ఉంది కదా, అదనమాట. టెస్ట్ ప్లాన్ ఇస్ ఏ వాట్ మా ఇన్ డీటెయిల్ ప్లాన్ డాక్యుమెంట్ విచ్ ఇస్ ప్రిపేర్డ్ బై టెస్ట్ లీడ్. ఓకే, వాట్ ఇట్ కంటైన్స్ మీన్స్ వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ అని అడుగుతున్నారు. కాంపోనెంట్స్ చెప్పండి. ప్రాజెక్ట్ ఓవర్ ఉంటుంది, షెడ్యూలింగ్, ప్లానింగ్ డీటెయిల్స్ అవన్నీ ఉంటాయి కదమ్మా, వాటి గురించి చెప్పాలి. ఎంట్రీ క్రైటీరియా, ఎగ్జిట్ క్రైటీరియా, ఓకే, మా వాట్ ఈస్ దట్ వర్క్ షెడ్యూలింగ్ గురించి. ఓకే, టెస్ట్ ఎగ్జిక్యూషన్ ప్లాన్ చేస్తారు, బగ్ రిపోర్ట్స్ ఏవి ఎలా రిపోర్ట్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తారు, అవన్నీ ఇక్కడ టెస్ట్ ప్లాన్ కాంపోనెంట్స్ గురించి చెప్పాలి. వాట్ ఈస్ టెస్ట్ ప్లాన్? వాట్ ఆర్ ద కాంపోనెంట్స్? వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ టెస్ట్ ప్లాన్? సో రెఫర్ చేయండి. ఇంకా ఏమైనా మిస్ చేసామా? టెస్ట్ ప్లాన్, స్ట్రాటజీ అండ్ టెస్ట్ ప్లాన్ కూడా అడిగారు. ఓకే, సో కాంపోనెంట్స్ ఆఫ్ టెస్ట్ ప్లాన్ ఏం చెప్పాలి? వాట్ ఈస్ టెస్ట్ స్ట్రాటజీ చెప్తున్నాను, అండ్ టెస్ట్ ప్లాన్ ఇది కూడా అడిగారు. టెస్ట్ స్ట్రాటజీ అంటే ఏంటి, టెస్ట్ ప్లాన్ అంటే ఏంటి అని అన్నారు. మీరు కాంపోనెంట్స్ ఆఫ్ టెస్ట్ ప్లాన్ అంటే ఏం చెప్పాలి? భార్గవి, కాంపోనెంట్స్ ఆఫ్ టెస్ట్ ప్లాన్ మనకు ఒక లిస్ట్ అవుట్ ఇచ్చాను చూడండి మీకు నోట్స్ లో. ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ నుంచి ఓకేనా అప్రూవల్ వరకు వాట్ ఆల్ ద ప్లానింగ్ డీటెయిల్స్ ఆర్ దేర్, అవన్నీ మీరు చెప్పాలి. టెస్ట్ ప్లానింగ్ లో ప్రాజెక్ట్ ఓవర్ వ్యూ నుంచి ఓకేనా ప్రిపేరింగ్ ప్లాన్, హౌ టు కండక్ట్ ద టెస్టింగ్, ఎంట్రీ క్రైటీరియా ఫర్ ఎవ్రీ ఫేజ్, ఎగ్జిట్ క్రైటీరియా ఫర్ ఎవ్రీ ఫేజ్, ద షెడ్యూలింగ్స్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎవ్రీ మెంబర్ ఇన్ ద టీమ్, అండ్ దెన్ వర్క్ షెడ్యూల్, మైల్ స్టోన్స్ గురించి. ఓకే, దెన్ లాస్ట్ లో అప్రూవల్ గురించి, టెస్ట్ ఎగ్జిక్యూషన్ గురించి, వాట్ మా డిఫెక్ట్ రిపోర్టింగ్ టూల్స్ గురించి, ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు కదా టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్ లో. సో వీటి గురించి చెప్పాలి. హెడ్డింగ్స్ పెట్టి మరి ఒక్కొక్క ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను మా నోట్స్ లో. సో వాటి 1 లైన్ ఆఫ్ మీకు అర్థమైన దాంట్లో 1 లైన్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అక్కడ ఆ కాంపోనెంట్స్ గురించి. ఇప్పుడు STLC ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? 1 లైన్ ఆఫ్ STLC కూడా ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మీ దోస్ ఫేసెస్ ఇన్ 1 లైన్ ఆఫ్ సెంటెన్స్ అని అడుగుతున్నారు. సో అప్పుడు మీరు ఇది కూడా కాంపోనెంట్స్ కూడా 1 లైన్ ఆఫ్ సెంటెన్స్ తో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. స్ట్రాటజీ అండ్ టెస్ట్ ప్లాన్ ఈ రెండు కూడా అడిగారు మా. వాట్ ఈస్ టెస్ట్ స్ట్రాటజీ, వాట్ ఈస్ టెస్ట్ ప్లాన్ అని అన్నారు. సో జీరా గురించి, జీరాలో హౌ టు క్రియేట్ ఇష్యూ ఇన్ జీరా కదమ్మా. దట్ ఈస్ ఆల్సో క్వశ్చన్, హౌ టు క్రియేట్ ఇష్యూ ఇన్ జీరా అంటే బగ్ మా. ఇక్కడ ఇష్యూ అనగానే మనం ఏమనుకుంటున్నామంటే డిఫెక్ట్, బగ్ ని ఎలా క్రియేట్ చేస్తారు. ఆ ఆప్షన్స్ ఉన్నాయి కదమ్మా, ఆ క్రియేట్ ఆప్షన్ లో వెళ్ళి there will be a create option inside the Jira sir. Inside that we need to select issue type as bug and we need to provide the description about that bug. We need to attach along with the screenshot we need to attach and then assign to so and so developer. Okay, in which version okay we found there's a defect, we need to select and we need to assign to the developer అని మెన్షన్ చేయండి. హౌ టు క్రియేట్ అన్ ఇష్యూ ఇన్ జీరా అంటే ఆ స్టెప్స్ మనం ఫాలో చేసాం కదా, ఆ స్టెప్స్ చెప్పాలి, ఓవరాల్ గా చెప్పాలి. ఎస్ మా. సో ఓవరాల్ గానే టెస్ట్ కేసెస్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, రాయండి అని చెప్పకుండా పోయినా ఓకే ఒక మాడ్యూల్ ఇచ్చేసి ఒక సినారియో ఇచ్చేసి వీటికి టెస్ట్ కేసెస్ ఎలా రాస్తారు చెప్పండి అని అంటున్నారు. మనము ఆలోచించి చెప్పేటట్లు ఉండాలి ఓవరాల్ గా. ఇలాగే హౌ టు టెస్ట్ దిస్ అని అంటే గనక హౌ టు టెస్ట్ వాటర్ బాటిల్ అనగానే మనము చెప్పేటట్లు ఉండాలి. హౌ టు టెస్ట్ పెన్ అనగానే మనం చెప్పేటట్లు ఉండాలి. ఓకే, సో దట్స్ వై టెస్ట్ కేసెస్ పైన కూడా డెఫినేషన్స్ కాదు, టెస్ట్ కేసెస్ పైన కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. సో అన్ని కవర్ చేసాం కదమ్మా మనము. ఓకే, ఎన్ని మిస్సింగ్ అయ్యడమా? జీరా కూడా. Black box design techniques in test data.
అవును నజీర్, ఓకే. ఏంటి భార్గవి, బ్లాక్ బాక్స్ డిజైన్, అవును కదమ్మా? ఎస్ 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 ఎస్. వాట్ ఈస్ కదమ్మా బ్లాక్ బాక్స్ డిజైన్ టెక్నిక్? ఓకే, వాట్ ఈస్ బ్లాక్ బాక్స్ డిజైన్ టెక్నిక్? మర్చిపోయమ్మా. కమ్స్ అండర్ టెస్ట్ డేటానా మ్యామ్? టెస్ట్ డేటా, ఇన్పుట్ కాలం. ఓకే, టెస్ట్ డేటాని ప్రిపేర్ చేసేటప్పుడు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు అని చెప్పి ఈ డిజైన్ టెక్నిక్స్ ని వాడతాం కదా. బీవీఏ, వాట్ ఈస్ బీవీఏ, వాట్ ఈస్ ఈసీపీ, వాట్ ఈస్ డెసిషన్ టేబుల్. ఓకే, టెక్స్ట్ బాక్సెస్ ని మనము వ్యాలిడేట్ చేయాలి అంటే బీవీఏ, ఈసీపీ హెల్ప్ తీసుకోవాలి. ఓకే, బీవీఏ ఇప్పుడు సైజ్ అండ్ రేంజ్ ఆఫ్ ది ఇన్పుట్స్, సారీ మా, సైజ్ అండ్ రేంజ్ ఆఫ్ ది ఇన్పుట్స్ మనము వ్యాలిడేట్ చేయాలంటే అప్పుడు బీవీఏ. ఈసీపీ ఎప్పుడు టైప్ ఆఫ్ ది ఇన్పుట్ తో మనం వ్యాలిడేట్ చేయాలంటే ఈసీపీ. ఓకే, సో టెక్స్ట్ బాక్సెస్ లో ఈ రెండు కంపల్సరీగా యూజ్ అవుతాయి. డ్రాప్ డౌన్స్ ఇచ్చారనుకోండి అండ్ రేడియో బటన్స్ ఉన్నాయి, చెక్ బాక్సెస్ ఉన్నాయి, బటన్స్ ఉన్నాయి, అప్పుడు మీరు ఎలా వ్యాలిడేట్ చేస్తారు? బై యూజింగ్ డెసిషన్ టేబుల్. డెసిషన్ టేబుల్ ఎప్పుడు checking a functionality based on multiple conditions, okay, of that functionality is called decision table. We'll be preparing the data in the form of a table based on the conditions it is having. Based on the conditions of that functionality, we'll be preparing the data. That is called decision table sir అని చెప్పింది. డెసిషన్ టేబుల్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే మల్టిపుల్ కాంబినేషన్ ఆఫ్ వాల్యూస్ ఉన్నప్పుడు, మల్టిపుల్ కండిషన్స్ ఉన్నప్పుడు, ఆ సినారియోస్ లో మనము డెసిషన్ టేబుల్ డిజైన్ టెక్నిక్ యూజ్ చేస్తాము అని చెప్పండి. ఓకే, లైక్ డ్రాప్ డౌన్స్, బటన్స్, ఓకే, చెక్ బాక్సెస్, రేడియో బటన్స్, ఏంటిమా? బ్లాక్ బాక్స్ టెస్టింగ్ బ్లాక్ బాక్స్ డిజైన్ దగ్గర యూజ్ చేస్తున్నారు. అవునమ్మా, బ్లాక్ బాక్స్ డిజైన్ టెక్నిక్ లో ఏమున్నాయి అవన్నీ చెప్పాలి. అండ్ ఇట్స్ టైప్స్ కూడా చెప్పనా? వాట్ ఈస్ బ్లాక్ బాక్స్ డిజైన్ టెక్నిక్స్ అండ్ ఇట్స్ టైప్స్. టైప్స్ అంటే BVA, ECP, table, state transition, and ఇవే కదమ్మా లిస్ట్. సో అవి అన్నమాట, స్టేట్ ట్రాన్సిషన్ అండ్ ఎర్రర్ గెస్సింగ్. ఓకే, సో ఈ టైప్స్ కూడా అడుగుతారు. ఓకే, ఈ స్పేస్ ఇంకా సేవ్ చేయలేదా? సేవ్ చేస్తాను. Tomorrow is the release. He is saying tomorrow is the release. Okay. So we have to test the functionalities. How you are going to test those functionalities? Okay. Can you please tell me? Ani antunnaru. Tomorrow is the release. How you are going to test entire project? Ani antunnaru. So how ma? You will validate the project. Okay. We have 10 test cases. Okay, 20 test cases. Okay, how you will validate the 20 test cases? Okay, when tomorrow is the release. When tomorrow is the release. 20 అనేది తక్కువ కాబట్టి మీరు ఇంక్రీజ్ చేయండి, అక్కడ ఎక్కువ చెప్తారు, కౌంట్ అనేది ఎక్కువ చెప్తారు. ఓకే, సో 50 అని చెప్తున్నాను. టుమారో ఇస్ ద రిలీజ్. 50 టెస్ట్ కేసెస్ మనం ఒకేసారి మనం అంటే 50 ఫంక్షనాలిటీస్ 50 టెస్ట్ కేసెస్ ఎన్నో ఉన్నాయి, అవన్నీ మీరు వ్యాలిడేట్ చేయాలి అంటున్నారు. టుమారో ఇస్ ద రిలీజ్ అని అంటున్నారు. సో హౌ యూ విల్ ప్రొసీడ్? ఎంటైర్ ఫంక్షనాలిటీ ఎండ్ టు ఎండ్ మీరు టెస్ట్ చేసుకుంటా వెళ్తారా? వన్ డే లో టుమారో రిలీజ్ కదా, అక్కడ టుమారో రిలీజ్ ఉండగానే ఎండ్ టు ఎండ్ ఫంక్షనాలిటీ అన్ని ఫంక్షనాలిటీస్ చెక్ చేసుకుంటా వెళ్తామా? లేదు, కుదరదు. ఓన్లీ ద మెయిన్ ఫంక్షనాలిటీస్. వాట్ టైప్ ఆఫ్ టెస్టింగ్ యూ విల్ ప్రిఫర్ అని అంటారు. వాట్ టైప్ ఆఫ్ టెస్టింగ్ యూ విల్ ప్రిఫర్ ఇన్ దిస్ సినారియో? వాట్ టైప్ ఆఫ్ sanity kadama? Yes, what type of testing you will prefer? మంకీ టెస్టింగ్ కూడా చేసుకోవచ్చు కదా. మంకీ టెస్టింగ్ చేస్తారు, కుదరదు కదా. లేదు, ఈ సినారియోలో మంకీ టెస్టింగ్ ఓడే చెప్పదండి. యూ హ్యావ్ టు డూ, ఓకే, ఆన్సర్ ఇస్ యూ హ్యావ్ టు డూ sanity. మంకీ టెస్టింగ్ చేస్తే ఎలాగా అలా చెప్పకూడదు.
ఓకే, శానిటీ టెస్టింగ్ అంటే ఏంటి? మెయిన్ ఫంక్షనాలిటీస్ మాత్రం చెక్ చేసుకొని రిలీజ్ చేయడానికి అప్రూవల్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఓవరాల్ ఫంక్షనాలిటీస్ చెక్ చేసుకుంటూ కూర్చోడానికి మనకు టైం సఫిషియెంట్ కాదు, టుమారో రిలీజ్ కాబట్టి. అలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేస్తామంటే శానిటీ టెస్టింగ్ సార్, వి విల్ చెక్ ద మెయిన్ ఫంక్షనాలిటీస్, ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ దెన్ వీ కెన్ గివ్ పర్మిషన్ టు రిలీజ్ సార్ అని చెప్పండి. మ్యామ్ దే విల్ ఆస్క్ దిస్. చెప్పండి మా నజీర్, ఏంటి? మ్యామ్ వితౌట్ గోయింగ్ డీపర్ టెస్టింగ్ కదా మ్యామ్? అవును మా, డీపర్ టెస్టింగ్ వెళ్ళకూడదు. వెన్ టుమారో ఇస్ ద రిలీజ్ దేర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ డీపర్ టెస్టింగ్. వై? బికాస్ నో టైం. సో అందుకే శానిటీ టెస్టింగ్ పర్ఫామ్ చేస్తాం. చెప్పండి. ఓకే మా. సో ఉషా, ఇన్ని క్వశ్చన్స్ ఒకేసారి అడుగుతారా అని డైలమాలో ఉన్నదండి మా. అన్ని మనము ఎండ్ టు ఎండ్ మనం నేర్చుకునే వెళ్ళాలి. ఓకే, ఇందులో నుంచి ఏదైనా అడగొచ్చు, ఏదైనా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, కంపల్సరీ క్వశ్చన్స్ ఇవన్నీ. అవును ఉషా, దిస్ ఆల్ ఆర్ కంపల్సరీ క్వశ్చన్స్. మాన్యువల్ టెస్టింగ్ అంటేనే థియరీ కాబట్టి మనము కొంచెం ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఓకే, యాజ్ ఇట్ ఈస్ చెప్పాల్సిన అవసరం లేదు. ఓవరాల్ గా నేను ఇప్పుడు మీ ముందర ఎలా చెప్తున్నాను మా, ఓకేనా? అలా మీరు ప్రిపేర్ అయితే ఇనఫ్, మోర్ ఇనఫ్. ఓకే, దెన్ దీంతో పాటు మనకు కావాల్సింది ఫర్ ఫ్రెషర్ దే ఆర్ ఆస్కింగ్ జావా కోడింగ్ ఆల్సో. ఎస్ ప్లీజ్, జావా కోడింగ్ కూడా అడుగుతున్నారు. డూ యూ నో ద ప్రోగ్రామ్స్ ఆఫ్ దిస్? ఓకే, దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ ఎ జాబ్ యాజ్ అ ఫ్రెషర్. అండ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకు కూడా మా. ఎస్ ప్లీజ్, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఎలా అడుగుతారంటే ఇంకొంచెం డిఫరెంట్ గా ఇవన్నీ క్వశ్చన్స్ ఉంటాయి వాళ్ళకు కూడా. హౌ మెనీ టెస్ట్ కేసెస్ యూ యూస్ టు ప్రిపేర్ అని అడుగుతారు. హౌ మెనీ టెస్ట్ కేసెస్ డూ యూ హ్యావ్ ప్రిపేర్డ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ అని అడుగుతారు. అప్పుడు మీరు కౌంట్ అప్రాక్సిమేట్లీ 30 to 40 అని చెప్పేయండి చాలు. ఓకే, సో నో నీడ్ టు టెల్ బియాండ్ దట్. ఓకే, సో 50 అన్నా కూడా మోర్ ఎఫిషియెంట్. మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ పెడుతున్నారు? 2 ప్రాజెక్ట్స్ పెడుతున్నప్పుడు ఓకే, టెస్ట్ కేసెస్ ఎన్ని ప్రిపేర్ చేయొచ్చు? 50 మీరు 80 అని కూడా చెప్పొచ్చు. ఓకే, సో దట్స్ వై ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. ఎస్ మా, హౌ మెనీ టెస్ట్ కేసెస్ యూ హ్యావ్ ప్రిపేర్డ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్? ఓకే, ఏ ఫంక్షనాలిటీస్ పైన మీరు వర్క్ చేశారు? ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. ఈ కామర్స్ పెట్టారు, ఈ కామర్స్ లో ఏ ఫంక్షనాలిటీస్ మా? సో ఒక ఇంటర్వ్యూలో ఇలా కూడా అడిగారు ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. ఏమని అడిగారు మా? సెలెక్ట్ ఎ ప్రోడక్ట్, సర్చ్ ఫర్ ఎ ప్రోడక్ట్ ఈ కామర్స్ నుంచి. Yes ma, search for product. Okay, and take up to the billing. Billing వరకు వెళ్ళాలి. How you will test this? How you will test this scenario? Yes please. Product search నుంచి, search functionality ఉంది కదా మా, అక్కడ నుంచి తీసుకొని వెళ్ళి అప్ టు ద బిల్లింగ్ వరకు, యాడ్ టు కార్డ్ కూడా చేయాలి. బిల్లింగ్ వరకు తీసుకొని వెళ్ళాలి. ఓకేనా? సో ఇక్కడ వరకు ఇన్ మిడిల్ ఎలా మీరు టెస్ట్ చేయబోతున్నారు? సర్చింగ్ నుంచి అప్ టు ద బిల్లింగ్ వరకు ఎలా టెస్ట్ చేస్తున్నారు ఈ సినారియో? ఎస్ ప్లీజ్, ఇలా కూడా అడగొచ్చు ఛాన్సెస్. అంటే టెస్ట్ కేసెస్ ప్రిపరేషన్, టెస్ట్ కేసెస్ రాయడం మీకు అలవాటు ఉండాలి. అందుకే ఈ కామర్స్ అప్లికేషన్ తీసుకున్నాను. ఓకే, ఈజీగా అర్థమవుతుంది. సో దట్ ఏ ప్రాజెక్ట్ ఇచ్చినా మనకు ఒకటి అనేది అర్థమయ్యేటట్లు ఆల్రెడీ మనం విన్నాం కాబట్టి అక్కడ అలాగే మీరు ప్రొసీడ్ అవుతారు మా. First of all, you will see whether the product is available or not. If it is available, what we will be checking? When you will check the description about that product. Okay na? We will test the description. What description e kaadu, and product description page open avutundi kada, అందులో we will check in detail about the product information. Information ఏవేవి అంటే it includes all these details కదా. ఏ డీటెయిల్స్? ప్రోడక్ట్ డిస్ప్లే పేజ్ ఒకటి ఉండింది కదమ్మా మనకి, అందులోనే ఏ ఆప్షన్స్ మీరు చెక్ చేయబోతున్నారో ఆ ఆప్షన్స్ మీరు టగటగా అని చెప్పేసేయండి అక్కడ. ఓకే, ఆఫ్టర్ దట్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ సక్సెస్ఫుల్, వెన్ ఐ క్లిక్ ద యాడ్ టు కార్ట్ బటన్, ఇఫ్ ఇట్ ఈస్ యాడింగ్ ఆర్ నాట్ వి విల్ బి చెకింగ్. ఓకే, అండ్ దెన్ యాడ్ టు కార్ట్ బటన్ వర్క్ అవుతుందా లేదా అని కూడా మీరు మెన్షన్ చేయాలి. ఇఫ్ ఇట్ ఈస్ యాడెడ్ ఇంటూ ద యాడ్ టు కార్ట్, ఇన్ యాడ్ టు కార్ట్ పేజ్ లో ఏ ఆప్షన్స్ ఉన్నాయి మనకు ఒక వ్యూ తెలుసు. అవునమ్మా, యాడ్ టు కార్ట్ పేజ్ ఎలా ఉండింది, ఏ ఆప్షన్స్ తో ఉండింది, ఆ ఆప్షన్స్ మీరు గుర్తుపెట్టుకొని కూపన్ కోడ్స్ అప్లై టెస్ట్ చేస్తాము. ఓకేనా? సో క్వాంటిటీనే యాడ్ అయిందా లేదా టెస్ట్ చేస్తాము. ఓకేనా? సో ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నట్టు మీరు చెప్పడం అమ్మా. ఓకే, ఎస్ ప్లీజ్, అందుకే రెఫర్ చేయండి. ఇది ఆల్మోస్ట్ ఇప్పటికి నేను 2 స్టూడెంట్స్ దగ్గర విన్నాను.
ఓకేనా 2 స్టూడెంట్స్ కి ఈ క్వశ్చన్ అడిగారు, ఫర్ ఎక్స్పీరియన్స్ కి అడిగారు, ఫర్ ఫ్రెషర్స్ కి కూడా అడిగారంట. ఇది ఎక్స్పీరియన్స్ అతను 3 years పెట్టాడు, అతను ఈ కామర్స్ అప్లికేషన్ పెట్టారు ప్రాజెక్ట్ లో, అందులో అడిగిన క్వశ్చన్ ఇది ఆ అబ్బాయికి. ఓకే, ఫ్రెషర్ లెవెల్ లోనే టెస్ట్ కేసెస్ అడుగుతారు అంటున్నాను కదమ్మా, అందులో ఈ క్వశ్చన్ అడిగారు అతనికి. హౌ విల్ యూ టెస్ట్ దిస్ సినారియో అని అన్నారంట. ఓకే, సో ఇంకా కొన్ని సినారియోస్ ఉండొచ్చు. ఈ టెస్ట్ కేస్ కి ఓన్లీ నెగిటివ్ టెస్ట్ కేసెస్ చెప్పండి అనొచ్చు. మేబీ దెర్ ఆర్ ఛాన్సెస్. వేటికిమా టెల్ ఓన్లీ ద నెగిటివ్ టెస్ట్ కేస్ ఫర్ దిస్ సర్చ్ వే ప్రోడక్ట్ అప్ టు ద బిల్లింగ్ వరకు. ఓకే, ఎస్ మ్యామ్. ఎస్ మా శ్రీకాంత్, ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్ ఎంటైర్ ఇన్ ద నోట్స్, ఎంటైర్ థింగ్. ఓకేనమ్మా, ఇవన్నీ వేటిలో నోట్స్ లో ఉన్నాయి. Okay, no, I have forwarded the PPT, right? It is there, see. Everything is there, see. క్లియర్ గా ఉంది మా, ఓకేనా? ఒకసారి రెఫర్ చేయండి, మీరు కూర్చోండి. ఒకసారి ప్రిపేర్ చేయకపోయింటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా 2 days పడుతుంది మా జావా స్టార్ట్ అవ్వడానికి. ఓకేనా? 2 days లో జావా స్టార్ట్ అయ్యే ముందు మీరు ఏం చేస్తారంటే మాన్యువల్ ఈ క్వశ్చన్స్ అన్ని మీరు ప్రిపేర్ అయ్యేటట్లు మీరు అంటే మాన్యువల్ స్టడీ అయిపోవాలి. ఓకే, దెన్ మన జావా స్టార్ట్ అయినప్పుడు విల్ ఇన్ఫార్మ్ యూ, దెన్ అట్ ద టైమ్ యూ హ్యావ్ టు ప్రిపేర్ అబౌట్ జావా. ఓకే, మాన్యువల్ టెస్టింగ్ మీరు ప్రిపేర్ అవ్వకుండా మళ్ళీ ప్రిపేర్ చేసుకుందాంలే జావా అయిపోయినలే అంటే జావాని కాన్సన్ట్రేషన్ చేస్తారా, మాన్యువల్ అని కాన్సన్ట్రేషన్ చేస్తారా? వద్దు కదా మాలా. సో ప్లీజ్ ఫస్ట్ కంప్లీట్ యువర్ మాన్యువల్ ఓవరాల్ క్వశ్చన్స్, దెన్ ఫోకస్ ఆన్ జావా. జావా కూడా ఇంపార్టెంట్ మనకి. ఓకే, యాజ్ ఎ ఫ్రెషర్ లెవెల్ దే ఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ జావా ఆల్సో. డూ యూ నో ఓప్స్ కాన్సెప్ట్స్ అని అంటున్నారు. హౌ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్, okay, how to call a method, write a program on this. So many programs they are asking. Kadama Sadik. Okay, so many questions they are asking from Java also. Okay, so please ma, after this do you have any doubts? Okay, interview questions na forward chestanu ippudu. All answers are there in the PPT what I